राजान्तरायाश्चवाह्य अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिनासः प्रादुर्भूतोऽस्मयाश्वेतः कीर्तिमृद्धिर्दधातु मे सुपिपासामलां ज्येष्ठाम् अलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसंस्कृतं च सर्वाण्यर्पितमे गृहात् हिरण्यपात्रं मधोः पूर्णं ददाति मदव्योसानेति एकदा ब्रह्मणमुपहरति एकदैव यजमान आयुस्तेजो दधाति कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। जगदम्बा महाराज्ञी की जय, महालक्ष्मी माता की जय। सकलोपचारान् समर्पयामि अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन आत्मप्रदक्षिणपूर्वक नमस्कारां समर्पयामि। जगदम्बा महाराज्ञी की स्वामी प्रा ఒక్కసారి అందరూ చూడండి, సంచి పట్టుకోండి. రైట్ శంకర్ చేస్తున్నా రేవంత్ అన్న ఏ బియ్యం అయితే తింటుండో అందరు మనందరం బీదవాళ్ళు అందరు ప్రతి ఒక్కరు అదే బియ్యం తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్న బియ్యం పథకం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు మనము అందరూ అభినందనలు తెలుపుకుంటూ ఇంకొక ముఖ్య ఉద్దేశం ఇదో ఇంతకుముందు దళిత బంధు అని బీసీ బంధు అని ఏదో ముగ్గురికి నలుగురికి ఇచ్చి కాలం గడుపుకురు. అలా కాకుండా అర్హులైన ప్రతి ఒక్క యువకునికి రాజీవ్ యువ వికాసం కింద ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోమని ఇలా రేవంత్ రెడ్డి గారు అందరికీ తెలియజేయడం జరిగింది. అది 5 తారీఖు లాస్ట్ డేట్ ఉండే, అది కూడా ఎక్స్టెన్షన్ అంటే పొడిగించారు 14 వరకు. ప్రతి ఒక్కరు 14వ తారీఖు వరకు అర్హులైన ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుని సంబంధిత బ్యాంకులకు పోయి స్థానిక నాయకులే కావచ్చు, మేము కూడా అందుబాటులో ఉంటాం, నర్సన్న కూడా అందుబాటులో ఉంటారు. అందరం కలిసి యువ వికాసం కింద ప్రతి ఒక్కరు స్వయం ప్రతిపాలన లెక్క వాళ్ళు స్వయంగా అభివృద్ధి చెంది యువకులు నిరుద్యోగ సమస్య తీర్చుకుంటారని సందర్భంగా ఆశిస్తున్నారు. ఈరోజు శ్రీగిరిపల్లి గ్రామానికి ఇచ్చేసినటువంటి గజ్వెల్ నియోజకవర్గ నాయకులు అలాగే ఏఐసిసి అందించినటువంటి కార్యక్రమం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని పల్లె పల్లెల్లోకి అడుగుపెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు చూస్తున్నాం కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చు పెడుతూ కొన్ని పార్టీలు పబ్బం గడుపుకుంటూ అణగారిన వర్గాలకు బడుగు వర్గాలకు అధికారం రావద్దనే ఉద్దేశంతోనే కేవలం అగ్రవర్ణాలు మాత్రమే రాజ్యమేలాలి, దళితులుగానే ఉండాలి, చెప్పు చేతుల్లో వాళ్ళు నలిగిపోవాలి, వాళ్ళకు రిజర్వేషన్లు దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా కులాల పేరుతో మతాల పేరుతో రాజకీయం చేస్తున్నాయి. అలాంటి ప్రమాదాన్ని గ్రహించినటువంటి మన యువ నాయకుడు భావి ప్రధాని కాబోయే ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ముందుగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు
జనంలోకి చొచ్చుకుపోయి జనం సమస్యలు తెలుసుకొని భారత్ జోడో యాత్రను చేపట్టి సత్ఫలితాలు ప్రజల్లోకి చేరినాయి. అలాగే ఇప్పుడు రిజర్వేషన్లు బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు తీసేయాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో రాజ్యాంగాన్నే మార్చాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాలు చాపకింది నీరులా చేస్తుంది. కాబట్టి అలాంటిని ఎదుర్కోవాలి, జనాలను చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని మనం జనాలలో చర్చకు పెట్టి బీజేపీ చేస్తున్న కుట్రలను కుతంత్రాలను ఎండగట్టాలని, భవిష్యత్తులో ఆ పార్టీకి పునాదులు లేకుండా చేయాలని ఈ సవినయంగా మనవి చేస్తున్నాను.